చెప్తున్నా కదా బీడి పిచ్చాం కళ్ళుద్దరా ఇంతకంటే పెద్ద మాట నేను మాట్లాడే ఇక అట్లాంటి స్టేజ్లో నన్ను పెళ్లి చేసుకుంది. సో అట్లాంటి స్టేజ్ని నన్ను గెస్ట్ చేసి పెళ్లి చేసుకుంది అంటే ఇక నేను ఆమెను ఎట్లా చూసుకోవాలి? సో నేను ఒకటే చెప్తాను, నేను ఈ సమాజానికి ప్రస్తుత సమాజంలో నేను చెప్పేది ఏంటంటే పెళ్లి అనేది చాలా కష్టమైన సందర్భంలో భార్యను బిడ్డగా చూసుకుంటే సక్సెస్ ఉంటుంది. సో నేను ఎప్పుడూ నా భార్యను బిడ్డగానే చూసుకున్నా తప్ప నేను భార్యను భార్యలాగా చూసుకోలే. ఎలా ఉంటుంది సార్ మీ ఇద్దరి బంధం కానీ బాండ్ కానీ? ఏముండదు ఇంకా, అంటే అదే చెప్తున్నా నేను, అంటే అబద్ధాలు ఏమి ఉండవు లైఫ్లో అబద్ధాలు ఏమి ఉండవు అంటే నేను ఇప్పుడు బ్యాంకాక్ ఒకరోజు బ్యాంకాక్ పోతా అని నేను అంటే మిర్రర్స్ అని ఉంటుంది, మీకు ఐడియా ఉన్నది. మిర్రర్స్ విజయలక్ష్మి అని ఫేమస్ ఆమె అన్నది, ఏంటి శ్రీవాణి గారు ఆయన బ్యాంకాక్ అని చెప్తుండు, మీరేమో బ్యాంకాక్ ఆయనకు పర్మిషన్ ఇస్తారు, ఎందుకు శ్రీవాణి గారు అంటే, ఏమండి బ్యాంకాక్ అంటే మీకు ఎంతసేపు అదే యావనా అండి, బ్యాంకాక్లో ఫ్రూట్స్ బాగుంటాయి, బ్యాంకాక్లో వైట్ శాండ్ బాగుంటుంది, బీచ్లు బాగుంటాయి, చాలా ఉంటాయి, అయినా ఒకవేళ వెళ్ళి మసాజ్ చేయించుకుంటే తప్పే ఉందండి, ఆయన పడే స్ట్రెస్కు, ఆయన ట్రోల్ చేసే విధానానికి, ఆయన అనుభవిస్తున్న కష్టానికి పోనీయండి 4 రోజులు ఉంటే రిలాక్స్ అయ్యి వస్తాడేమో, అంతకంటే ఏం చేస్తామని అంటది. అంటే దీన్ని తప్పు తీసుకుంటారేమో కానీ నా స్ట్రెస్ ఆమె గుర్తిస్తుంది అక్కడ, అది అర్థం కాదు జనాలకు. ఇప్పుడు ఎంతో మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ట్రోలింగ్కు. అట్లాంటిది నేను సర్వైవ్ అవుతున్నా అంటే నాకు తన సపోర్ట్ ఉండడం బట్టే కదా నేను సపోర్ట్ అయ్యేది. ఇవాళ నేను నిలబడ్డా అంటే, ఇప్పుడు ఎంతసేపు రాకెట్ ప్రయోగానికి ఇంజన్ ఎవడు గుర్తించడు, రాకెట్నే గుర్తిస్తారు, కానీ ఇంజన్ అనేది కక్షలోకి ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి వస్తువు. ఆ వస్తువు ఒక కక్షలోకి వెళ్ళిన తర్వాత ఇంజన్ ఊడిపోయి సముద్రంలో పడిపోతుంది, కానీ అక్కడి వరకు కక్షలోకి వెళ్ళడానికి అది ప్రధానం. ఇవాళ వేణుస్వామి కక్షలోకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటిది నా భార్య. మళ్ళీ లవ్లో పడాలేమో ఇప్పుడు మేడం మళ్ళీ. తను విచిత్రమైన విషయం, మనం ఇంటర్వ్యూ చేసే టైంకి తను బ్యాంకాక్లో ఉంది. ఇది కదా జాతి. మా పాప అందరు కలిసి బ్యాంకాక్ వెళ్ళారు. సో షాపింగ్కి ఏదో వెళ్ళారు. తను ఐ థింక్ ఒక 1 వీక్లో మీకు చాలా పెద్ద ప్రోగ్రాం చేయబోతుంది భారతదేశంలో. చాలా పెద్ద ప్రోగ్రాం, తన వైపు ప్రపంచమంతా చూసే పరిస్థితి వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా జీవితంలో నేను నా 15-20 ఏళ్ళ సర్వీస్లో మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసినా, బట్ మీరు ఖతర్నాక్ తెలియరు. మీరు అడిగిన ప్రశ్నలు అబ్బో మామూలుగా లేవు. మొన్న చిన్నజీవ స్వామి వారి ఇంటర్వ్యూ చూసిన, సో మీరు చాలా బాగా చేశారు. అండ్ ఇవాళ కూడా నేను చూసిన, ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. జనరల్గా నాకు పెద్ద విషయం ఏం లేదు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. నేను వచ్చి కూర్చొని ఎక్కడ కూడా నా దగ్గర పేపర్ పెన్ను కానీ ఏం లేదు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అవును. సో ఏ ఇంటర్వ్యూకైనా ఇవాళ వరకు నా జీవితంలో ప్రిపరేషన్ అనేది లేదు, వచ్చి ఇట్లా కూర్చొని ఇట్లా చెప్పేసి వెళ్ళిపోతాను నేను. ఇవాళ కూడా అట్లే చేసిన. బట్ మీరు అడిగింది చాలా చాలా గొప్ప విషయాలు అడిగారు. చాలా అంటే ప్రశ్నలు అడగకుండా చాలా విచిత్రంగా అడుగుతున్నారు. మీరు అడిగే విధానం చాలా కొత్తగా ఉంది, నాకు కొత్తగా ఉంది. అదేదో ఎర్ర లేకుండా మీరు గాలం వేసి చేపలు లాగుతారు. మీరు చాలా వెరైటీగా ఉన్నాయి మీ ప్రశ్నలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనేక ట్రోల్స్లను ఎదుర్కొన్న తర్వాత ఇంత ధైర్యంగా, ఇంత గట్ ఫీలింగ్తో నిలబడ్డ మీ ధైర్య సాహసాన్ని ఏ రకంగా చూడవచ్చు అంటే, యంగ్స్టర్స్ చాలా విధాలుగా నేర్చుకోవచ్చు. చిన్న కష్టాలకే భయపడిపోయిన తర్వాత కోట్లాది మంది, లక్షల మంది కాదు, కోట్లాది మంది శత్రువులాగా ఎవరున్నారో అందులో తెలీదు. అంటే ఒక మందలాగా ఉన్నప్పుడు పులి ఎవరో నక్కెవరో తెలియదు, అది 2 మందలుగా విడిపోయినప్పుడే తెలుస్తుంది. అయితే మీకున్న ఫ్యాన్ బేస్ ఎంత పెద్దదో, ట్రోల్ బేస్ ఎంత చిన్నదో అది రాను రోజుల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ చివరిగా సార్, మీ జీవిత ఆశయం గురించి అడిగినప్పుడు చాలా గొప్పగా చెప్తారు, చాలా ఏదో మాయమాటలు చెప్తారు అనుకున్నా. బట్ ఎవరికైనా ప్రధానంగా ఫ్యామిలీయే ఇంపార్టెంట్. ఆ ఫ్యామిలీ గురించి మీకున్న రెస్పెక్ట్కి నిజంగానే నేను చాలా నేర్చుకున్నాను. నేనే కాదు, అనేక మంది ఫ్యామిలీ ఫస్ట్ అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అండ్ జీవిత ఆశయం గురించి చాలా పెద్దగా చెప్తారనుకుంటే ఇంత బాగా చెప్తారని నేను ఇంకా అనుకోలేదు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పారు. అండ్ ఫైనల్గా అడుగుతున్నాను సార్, 2 తెలుగు రాష్ట్రాలకి వేణుస్వామి తెలియని గడపలే లేవు అన్నంతగా రీచ్ అయ్యారు మీరు. ఈ 2 తెలుగు రాష్ట్రాలకి మంచి గడియలు అంటారు కదా సార్. ఇప్పుడు ఈ పూజలు జరుగుతూ ఉన్నాయి, శ్రావణ మాసం వస్తుంది, ఆషాఢం అమ్మవారి బోనాలతో స్టార్ట్ అయింది. సో మీరిచ్చే మంచి మెసేజ్ ఏదైనా మంచి మంత్రం రూపంలో చెప్తారా? ఎలా చెప్తారు? ఏం లేదు. వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ దైవం, ప్రోటోకాల్ దైవం అంటారు. ప్రోటోకాల్ దైవం అంటాం మనం. కలియుగానికి ప్రోటోకాల్ దైవం. మనకు ఇంటి దేవుడు ఎట్లనో, కులదేవత ఎట్లనో, గ్రామదేవత ఎట్లనో, మన ప్రజెంట్ యుగదేవత వెంకటేశ్వర స్వామి, ఆయనను పూజించండి. పూజలు చేయాల్సిన పని లేదు. వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకొని మీరు హాల్లో తిరిగేటప్పుడు ఆయన ముఖం చూసి వెళ్ళిపోండి. పూజలు అంటే దీపాలు, పెద్ద యాగాలు చేయాల్సిన పని లేదు. జస్ట్ ఆయన ముఖం చూసి మనసులో దండం పెట్టుకోండి, ఆటోమేటిక్గా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. అంతే. ఇక ప్రోటోకాల్ దైవం, ఆయన కాపాడుతాడు. డబ్బు కావాలన్నా వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీరు ఏ దేవనైనా పూజించండి, మీ ఇష్టం అది. బట్ డబ్బు కావాలన్నా
సక్సెస్ కావాలన్నా, రాజయోగం కావాలన్నా, రాజభోగం కావాలన్నా వెంకటేశ్వర స్వామిని పూజించండి. బస్ ఇంతకంటే ఏం చెప్పేది లేదు. ఫైనల్గా వేణుస్వామి గారి జీవిత లక్ష్యం ఏంటి సార్? ఏం లేదు, జాతకం ఎట్లుంటే అట్లా తీసుకెళ్తుంది, అంతే అంతే, ఏం లేదు. ఎందుకంటే అందరి జాతకాలని చూసే నాకు, నేను జాతకాన్ని నమ్ముతా తప్ప, నెత్తిలో గ్రహాలను నమ్ముతా తప్ప, వ్యక్తిగతంగా నేను అది పొడుస్తా ఇది పొడుస్తా అని నేను అనుకోను. సో నేను అదే చెప్తున్నా, నా సంకల్పం ఒకటే, నేను ఎవరికి పూజ చేసినా ఒకటే, భగవంతుడు ఈ విల్ డిసైడ్ ఏం కావాలి అనేది. మనల్ని పుట్టించిన భగవంతుడికి మనకంటే చాలా బాగా తెలుసు ఏం కావాలనో ఆయన డిసైడ్ చేస్తాడు. ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చింది కదా, ఇది నేను చేసిన తప్పు, దేవుడు చేసిన తప్పు కాదు, ఏది జరగాలనో ఆయనే డిసైడ్ చేస్తాడు. దీనివల్ల ఇంకేదో లింక్ పెట్టి ఇంకెక్కడికో లీడ్ తీస్తాడు. సో ఇవాళ వేణుస్వామి ప్రిడిక్షన్ తప్పయింది అంటే ఇక్కడ నుండి వేణుస్వామిని ఇంకే దగ్గరకో టర్న్ చేయడానికి దేవుడు ఆడుతున్న గేమ్ ఇది వెంకటేశ్వర స్వామి. సో అదే నమ్ముతా, 100% నమ్ముతా. చెడులో కూడా ఆయనే నమ్ముతా, మంచిలో కూడా ఆయనే నమ్ముతా తప్ప ఓన్గా నేనేదో పీకుతా, నేనేదో చేస్తా అనే టైపు నేను ఆలోచించను. వెంకటేశ్వర స్వామి ఎట్లా తీసుకపోతే అట్లనే వెళ్తా, నా లైఫ్ అట్లనే డిజైన్ చేయబడ్డది అంతే. సో సూపర్. వేణుస్వామి గారి లక్ష్యం గురించి అడిగితే దేవుడి మీదనే పూర్తి క్రెడిట్ ఇచ్చారు. ఖచ్చితంగా చాలా చిన్నవాడినైనా కూడా సార్ ఏ ఆశయం కోసం అయితే పనిచేస్తున్నారో, ఏ లక్ష్యం దిశగా మీరు వెళ్ళాలనుకుంటున్నారో, స్వామిగా మీరున్నా నేను చాలా చిన్నవాడిని మీ ముందు, బట్ అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విలువైన మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్.